గత 15 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి వింటున్నాం. గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తుంది. అసలు ఈ పద్ధతి అనేది మీ ఉద్దేశంలో రైటా, కరెక్టా కాదా? మేము ఒక రకంగా చెప్పాలంటే మంచి యాటిట్యూడ్ ఉన్న పిల్లలకి ఒక అవకాశాన్ని కల్పిస్తే, ఒక సపోర్ట్ చేస్తే ఏం వండర్స్ చేయగలిగారో తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు మ్యామ్. అంటే ఫైనాన్షియల్గా లేకపోవటం వల్ల ఇంతకుముందు చదువుకోలేకపోయేవాళ్ళు. ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత అటువంటి పిల్లలంతా కూడా అంటే గవర్నమెంట్ జనరల్గా తీసుకొచ్చేటప్పుడు ఒక పాలసీ దాని గురించి మంచి వేలో ఆలోచించి తీసుకొస్తుంది. ఒక రకంగా దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రైట్ వేలో యూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే దీంట్లో ఏంటంటే దాంట్లో సీరియస్నెస్ రావటం కోసం కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మ్యామ్. సో ఎటువంటి చేంజెస్ రావాలంటారు మీరు? ఇది ఏదో మాకు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఏదో అన్నట్టుగా అంత లైట్గా తీసుకోకుండా దీంట్లో సీరియస్నెస్ రావాలి అంటున్నా. ఎలా అంటే ఏ రకంగా అంటే మనకి ఎగ్జాంపుల్ మన ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వాళ్ళకి వస్తుంది. సో అక్కడ వరకు బాగుంది. బట్ మీరు చూస్తే అక్కడ వరకు సీరియస్గా ఉన్న పిల్లలు ఆ తర్వాత లెవెల్లో చూస్తే ఇంజనీరింగ్లో పాస్ పర్సంటేజ్ ఈ రియంబర్స్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటారు? సీరియస్నెస్ లేకపోవటం. ఎందుకంటే బాధ్యత ఇందాక అదే చెప్పా, బాధ్యతగా చదువుకునే పిల్లవాడిని ఎంకరేజ్ చేయండి అంటున్నా. బాధ్యత లేనివాడిని పనిష్ కూడా చేయమంటున్నా. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత ఒక కండిషన్ పెట్టొచ్చు కదా అంటున్నాను గవర్నమెంట్ని. ఎలాంటిది పెడితే? అంటే ఏ రకంగా అంటే లెట్సే 70% అటెండెన్స్, 70% మార్క్స్ ఇన్ ఎకడమిక్స్. ఓకే. అంటే మీరు ఫ్రీగా ఇస్తున్నారు కదా డబ్బులు, ఇస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా చదవాలి? ఇప్పుడు మీరు 90% తెచ్చుకోండి అని చెప్తే నిజంగా మీకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు, అందుకే ఇట్లాంటి కండిషన్స్ పెడుతున్నారు అనుకోవచ్చు. పోనీ 70 కాదు, కనీసం 60-65 ఈ రేంజ్ కనుక మార్కులు తెచ్చుకోవట్లేదు అంటే డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ రాంగ్.